ఆనాడు రావణాసురుడు సీతమ్మ తల్లి మీద కన్నేస్తే ఏమైంది? సీతకి అగ్ని పరీక్ష అయింది. ఈరోజు బండి భగీరథుడు ఒక మైనర్ బాలిక మీద కన్నేసినందుకు ఆమెకి ఈరోజు శీల పరీక్ష చేస్తున్నాం మనం అందరం కూర్చొని. ఇప్పుడు కూడా మనం ఆమె మేజరా మైనరా? మన బతుకులు ఇంతే. మనం ఇంతకు మించి ఆలోచించాం. ఆల్రెడీ ఒక ఆడపిల్ల దగా పడ్డది, మీకు తెలుసా? తెలుసు కదా మీ అందరికీ. మళ్ళీ ఇక్కడ మేజర్ మైనర్ పంచాయతీ ఎందుకు వస్తుంది? మేజర్ అయితే మేజర్ కేసులు ఉన్నాయి, మైనర్ అయితే మైనర్ కేసులు ఉన్నాయి. అవి పెట్టుకోవచ్చు కదా. ఇగో ఈ ప్రెస్ మీట్ ఇదంతా పక్కకు పెడితే మనం ఒక పని చేద్దాం. పోలీసు వాళ్ళందరికీ, కాంగ్రెస్ వాళ్ళందరికీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి కాషాయం కండువా కప్పుదాం. మనం అందరం స్ట్రైట్గా పోదాం. మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుందాం. ఒకవేళ అక్కడ కూర్చోకున్నా మనం మన ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఓపెన్ పోలీస్ స్టేషన్ అయింది కదా. తెలంగాణ శ్యామన్న వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అది అర్ధరాత్ర తెలియదు, అపరాత్ర తెలియదు. ఆయన మీదికి గూండాలు వచ్చినట్టు మళ్ళీ పోలీసులు వస్తారు. పోలీసులకి కాషాయం చొక్కా ఉంది కానీ మెడల కాకి చొక్కా ఉంది కానీ కాషాయం కండుగ తక్కువైంది. కాషాయం కండుగ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాకు చాలా ఆక్రోషంగా ఉంది. 8వ తారీఖు కేసు ఫైల్ అయింది. 7వ తారీఖు నేను ఒక నికృష్టుని మీద కేసు పెట్టిన. 7వ తారీఖు 8వ తారీఖు పొద్దుగాల నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీ కేసు మీ దగ్గర ఉన్నటువంటి మీ సమీప పోలీస్ స్టేషన్కి పంపించబడ్డది. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తర్వాత అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ఒకటి ఇచ్చారు. అబ్బా ఎంత బాగున్నది, తొందరగా తీసుకుంటున్నారు చర్యలు అనుకున్నా. కానీ ఆ మధ్యాహ్నానికి సీనన్న కాల్ చేసి నాకు బండి సంజయ్ ఇష్యూ చెప్పిండు. నువ్వు వీడియో చేయలేదేంటి అన్నాడు.